నమస్కారం తనిష్క గారు. నమస్కారం అండి. అమ్మ, చాలా మంది ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అవ్వట్లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నటువంటి విషయం మీకు తెలిసింది. నిజం. సో కొంతమంది మీ దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే పెళ్లిళ్ళు అయిపోయాట 3 నెలలకి 6 నెలలకి అని చెప్పేసి నాకు కొంత వినిపించింది. నిజమేనా అమ్మ? అది సాధ్యమేనా? అసలు ఎంత మొండి జాతకులకైనా కూడా ఇంత తొందరగా పెళ్లి చేయొచ్చు అంటారా అసలు? తప్పకుండా అండి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అసలు ఇప్పుడు 30+ లో ఉన్నారు, చాలా మంది పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటారు. ఒకరికి ఏంటంటే వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి ఏజ్ ఎక్కువైపోతుంది, పిల్లలకి కరెక్ట్ అయిన టైంలో చేసేస్తే మంచిది, వాళ్ళకి కూడా అసలు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, సరే అందుకే చేసేస్తాం అనుకుని 20+ లో కూడా చేయాలని అనుకునే వాళ్ళు చేస్తారు. కానీ కూడా సంబంధాలు చూసినా సెట్ అవ్వకుండా ఉంటుంది. బట్ అయితే మన క్లయింట్ అసలు వాళ్ళకి ఏం సమస్యలు సాల్వ్ అయిందనేది చెప్పబోతున్నారు. ఒకసారి నేను మాట్లాడిస్తాను. తప్పకుండా. హలో అమ్మా, నమస్తే అమ్మా. ఓకే అండి, అదే మీ ఫీడ్బ్యాక్ చెప్పండి మా. మీరు అసలు దేని గురించి వచ్చారు, మన అప్రోచ్ అయ్యారు, అప్పుడు మీకు ఏం సమస్యలు సాల్వ్ అయింది అది చెప్పండి. ఒక్కసారి ముఖేష్ గారు ఉన్నారు, మాట్లాడండి 1 minute. అమ్మా, నేను ముఖేష్ ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. సో తనుష్క గారికి వచ్చిన తర్వాత మీ అమ్మాయికి పెళ్ళయిందంట, నిజమేనమ్మా? అవునండి. ఎలా అది అసలు? అంటే మేము 2013లో వచ్చామండి. అప్పుడు ఛానల్ వచ్చారు మేడం గారు. ఓకే. అప్పుడు మేము ఆ నెంబర్ చూసుకుని మేము లైవ్ లో మాట్లాడాం. ఓకే. లైవ్ లో మాట్లాడితే ఇలా ఏంటి అని అన్నారు. ఇలా మా అమ్మాయి పెళ్లి కొంచెం సఫర్ అవుతున్నామండి, కొంచెం ఏజ్ వచ్చేస్తుందని కొంచెం అడిగాం మేడం గారిని. ఓకే. అడిగితే లేదండి అదే కొంచెం చెప్పారు, మేము పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోండి, కొన్ని పరిష్కారాలు చేయాలన్నారు మేడం గారు. ఓకే. అప్పుడు మేము పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఓకే. విజయవాడ మనోరమ హోటల్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. ఓకే. అప్పుడు నేను మా ఆయన గారు మా పాపను తీసుకుని అక్కడికి వెళ్ళాం. ఓకే. వెళ్తే ఇలా మా అమ్మాయి జాతకం అంతా చూపించారు. ఓకే. కొన్ని దోషాలు ఉన్నాయమ్మా, కొన్ని పరిష్కారాలు చెయ్యాలి అని చెప్పారు. ఓకే. మేము అడిగిన ఫీజు అమౌంట్ వేసాము చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఒక 2 పూజ ముందులో నరసింహస్వామి పూజ చేయమన్నారు. ఓకే. ఆ పూజ చేసాము. తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయమన్నారు. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తుండగానే మా అమ్మాయికి సంబంధాలు వచ్చినాయి. వచ్చినాయండి. ఓకే. ఒక సంబంధం వస్తే కొంచెం వాళ్ళకి మాకు సెట్ అవ్వలేదు, అది పోయింది. ఓకే. పోతే ఏంటండి ఇలా వచ్చింది అని మళ్ళీ మేడం గారిని అడిగాం. ఓకే. శివ పూజ కూడా చేయాలని చెప్పా కదమ్మా అని చెప్పని అన్నారు మేడం గారు. ఓకే. మళ్ళీ శివలింగాన్ని మట్టిని పుట్టబట్టి తీసుకొచ్చి శివలింగం చేసి చేయమన్నారు మమ్మల్ని. ఓకే. అది పెట్టాము, ఈ శనివారం నాడు పెట్టాము. ఆ రాత్రికి మళ్ళీ అంటే ఇంకో సంబంధం గురించి నలుగుతుంది, అది వస్తుందో రాదో అనుకుని కొంచెం భయపడ్డాం, కానీ ఆ సంబంధమే మాకు వచ్చింది. సూపర్. ఓకే. వచ్చింది, పెళ్లి ఖాయం అయిపోయింది, పెళ్లి చేసింది. ఓకే. అక్కడి నుంచి బానే ఉందండి, మంచి సంతానం కలిగింది. అల్లుడు గారు చాలా మంచి ఆయన. ఓకే. మంచి ఒక పాప ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత మా అల్లుడు గారు సెల్ టవర్స్ బిజినెస్ చేస్తారు. ఓకే. వాటిలో ఆ బిజినెస్ లో కొంత ఆయనకి ఇబ్బంది వచ్చింది. ఓకే. అప్పుడు మళ్ళీ మేము ఈవెన్ అప్రోచ్ అయ్యాం. ఓకే. ఇలా వచ్చిందండి మేడం గారు, మేము ఇలా తీసుకున్నాం, ఇప్పుడు మా అల్లుడు గారికి ఇలా వచ్చిందని చెప్పని మా అల్లుడు గారి ద్వారాగా మళ్ళీ మేము అప్రోచ్ అయ్యాం. ఓకే. అప్పుడు ఈ మేడం గారు కూడా కొన్ని పరిష్కారాలు చెప్పారు. ఓకే. చెప్తే దాంట్లో అవి చేసుకున్నాము. ఆయన తర్వాత మళ్ళీ వేరే ల్యాండ్లు కొనటం అమ్మటం అలాంటి బిజినెస్ కూడా చేశారు. ఆయన బాగా పెట్టిపోయారు. అక్కడ సక్సెస్ అయిపోయారు. అల్లుడు గారు కూడా సక్సెస్ అయిపోయారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ మా మనవడిది వచ్చింది. ఓకే. చదువు విషయంలో కొంచెం మా మనవడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు మమ్మల్ని. ఓకే. మళ్ళీ మేడం గారిని అప్రోచ్ అయ్యాం. ఏంటి మేడం గారు ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, మేము మాది కృష్ణా జిల్లా అండి, మేము విశాఖపట్నంలో జాయిన్ చేసాం మా మనవడిని తీసుకొచ్చి మిలిటరీ సెంటర్. కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని మేడం గారిని అప్రోచ్ అయితే, ఏం పర్లేదమ్మా, కొంచెం పుట్టినప్పుడు కొంచెం చిన్న దోషాలు ఉండేవి, మీరు ఇవి చేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. మళ్ళీ 3 రోజులతో మాకు చాలా పరిష్కారం దొరికింది ఆ మేడం గారు ఇచ్చిన తర్వాత. మళ్ళీ మనోడు శుభ్రంగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. అలా ఆ మేడం గారితో మాకు అభినాభావ సంబంధం ఏర్పడింది. మీరు ఊహించారమ్మా ఇట్లా మేడం ని కలిస్తే ఇలా నిజంగానే అవుతుందా లేదా అని అనుకునే ఉంటారు కదా, ఎందుకంటే దానికంటే ముందు ఎంతో మందిని కలిసి ఉంటారు మీరు. మేమండి ఇలా టీవీలో వచ్చిన వాళ్ళని నమ్మొద్దు అని మా ఇళ్ళ కాడ కొంతమంది చెప్తారు కదండి, ఇవన్నీ మనకి ట్రాష్ వాళ్ళు ఏదో చెప్తారు, మీరు ఇలా నమ్మొద్దు, మన డబ్బులన్నీ పోతే ఏదో చెప్తారు కదా.
మేము అనుకున్నాము ఏదన్నా కానీ ముందు మనకి అప్పుడు శూన్యంలో ఉన్నప్పుడు ఒక పరిష్కారం కోసం వెతుక్కుంటాం కదా మనం. ఎస్, అవును అవును. అప్పుడు నాకెందుకో బాగా సర్లే ఏదో ఈ మేడం గారిని కూడా ఇప్పుడు అందుకే మా ఊళ్ళో పంతులు గారు చెప్పినవి, ఎవరో గురువు గారు చెప్పినవి అన్ని చేయించాం. ఓకే. మాకేమి రిజల్ట్ కనపడలా. చాలా డబ్బులు పాడు చేసుకున్నాము, వాళ్ళు ఏది చెప్తే చేసాం. ఓకే. ఏమి మాకేం ఫలితం కనపడదు. సర్లే అందుట్లో ఇది ఒకటి అనుకున్నా. మీరు నిజంగా చెప్తున్నారా, మీరేమనుకోవచ్చు. సర్లే ఇది కూడా చూద్దాంలే అని మొదలు పెట్టాం. ఓకే. కానీ ఆ దేవుడి దయ వల్ల, ఆ చెప్పిన పరిష్కారం వల్ల, ఆ స్వామి వారి దయ వల్ల మాకు అన్ని సక్సెస్ అయ్యి. నిజంగా సూపర్ అమ్మ. అసలు మీరు ఫస్ట్ మీ అమ్మాయి పెళ్లి కోసం అప్రోచ్ అయితే దాని తర్వాత మీ మనవడి దాకా మేడంతో ప్రయాణం చేస్తున్నారు. సో అంటే మేడంని కలిసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందని చాలా చక్కగా వివరించారమ్మా. 2013 నుంచి మేడం గారిని మాకు పూర్తి విశ్వాసం. ఎస్ ఎస్, సూపర్ అమ్మ. మీరు కూడా ఒక మేడం గురించి నలుగురికి చెప్తే ఇంకా వాళ్ళకు కూడా కొంత బాగు చేసినట్టు అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. మా చుట్టుపక్కల ఉన్న మాదండి మచిలీపట్నం, కృష్ణా జిల్లా దగ్గర మచిలీపట్నం అండి మాది. ఓకే. అప్పుడు అక్కడి నుంచి వచ్చి అసలు మీకు అంటే మా పిల్లని నిర్మలా జ్యోతి అండి మా అమ్మాయి పేరు. ఓకే. ఆ ఇళ్ళకాడ జ్యోతి అంటారు. కొంచెం మా పాప వల్ల ఈ మ్యారేజ్ విషయం చాలా సఫర్ అయ్యావులే నాయన నేను కూడా. ఓకే. అప్పుడు తర్వాత మంచి సంబంధం వచ్చింది. జ్యోతి అంటే మా ఇళ్ళ కాడ చేసుకున్న, మా పిల్లతో పాటు చేసుకున్న పిల్లలందరికన్నా మా పిల్ల కొంచెం ఉండటంలో బతుకుతుంది. సూపర్ అమ్మ. మనకు కావాల్సింది కూడా అదే. సో ఏది ఏమైనప్పటికీ కూడా తనుష్క మేడం అప్రోచ్ అయిన తర్వాత మీ పాపకు పెళ్ళవడం, ఆవిడ చెప్పిన రెమెడీతోని ఖచ్చితంగా ఫలితం వచ్చిందని చెప్పడానికి మీరు ఒక ఉదాహరణ అనుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మ. ఓకే మేడం, నమస్తే. సో నిజంగా ఆ రెమెడీ అనేది చేయడం వల్ల నిజంగా ఫలితం వస్తుందంటారమ్మా? తప్పకుండా. వీళ్ళు అంత ముందుగా వాళ్ళ ఊరు దగ్గర ఉన్న వాళ్ళ పంతుల దగ్గర, చాలా మంది దగ్గర, అంటే పంతులని మామూలుగా జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర చాలా తిరిగేసి తర్వాత ఏమైందంటే మన దగ్గర వచ్చారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రాపర్గా కొన్ని పూజలు అయ్యి కేరళ నుంచి వస్తుందండి. వాళ్ళు ఏదైతే పంపిస్తారో ఆ ప్రాసెస్ వీళ్ళు తప్పకుండా కొన్ని ఇంట్లో చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ వైబ్రేషన్ అందాలనే దాని వల్ల పంపిస్తారు. సరే వీళ్ళు ఏంటంటే ఒకటిగా సరిగ్గా ఫాలో అవుతున్న అదే రోజే ఒక రోజు చూడండి, అంటే వాళ్ళు ఏదైతే కంప్లీట్ చేయమంటారో అది చేసే లోపల ఆ రిజల్ట్ వచ్చేస్తుంది కదా వీళ్ళకి. సో అప్పుడు పాప పెళ్లి విషయం మంచిగా సెట్ అయింది, బాగా అయ్యారు. 2019లో అనుకుంటా. సో వాళ్ళ అల్లుడి గురించి చూపించుకున్నారు. అప్పుడు అంత ముందుగా తనకి బిజినెస్ లో చాలా ప్రాబ్లం ఉండేది. తర్వాత ఏంటంటే తనకు వచ్చే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు, ప్రాపర్టీ కొని అమ్మడం అట్లాంటిది కూడా చేస్తూ ఉంటారు తను. కానీ ఇప్పుడు తన బిల్డర్ మంచి పొజిషన్ లో ఉన్నారు, చాలా బాగా రీచ్ అయింది. వాళ్ళకి అసలు చెప్పాలంటే తను మంచి డెవలప్మెంట్. ఎప్పుడు అంటే మన దగ్గర పూజ తీసుకునే 2019 తర్వాత. మొన్న ఏమైందంటే జస్ట్ ఒక 1 వీక్ అంతే, 1 వీక్ బ్యాక్ వీళ్ళు వాళ్ళ బాబు గురించి మాట్లాడితే, అమ్మ నేను ఓల్డ్ క్లయింట్ అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను ఏంటంటే ఆ పాప పేరు చెప్పాను, నిర్మల జ్యోతి, నేను మా బాబు గురించి తీసుకుంటామని. యాక్చువల్లీ బాబుది చూస్తే జాతకాలు చాలా బాగుంది, తను బాగానే చదువుతున్నాడు. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, బాబు ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు అనే దానికి జస్ట్ ఆయన ఎప్పుడు జాయిన్ చేసే రోజు కూడా అన్ని బాగానే ఉంది. తన స్కూల్ ఏదైతే ఆ కోచింగ్ క్లాస్ పంపిస్తాం అనుకున్న టైమింగ్ తను వెళ్ళట్లేదు, స్టమక్ పెయిన్, ఏదో భయపడుతుండు. అసలు భయం అంటే భయం కూడా చెప్పుకోలేదు, తను అసలు వెళ్ళట్లేదు. కానీ ఏదో వెళ్తే తనకి ఏదో ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు, వెళ్ళను అని అంటున్నాడు. తనే అసలు కోర్స్ అవి నేను చేస్తా అని చెప్పి అనుకుని జాయిన్ చేయించారు తన ఇష్టంతోనే. కానీ నేను ఒకటే అడిగాను, ఈ 1.5 మంత్ 2 monthsలో ఏమేమి జరిగినాయి? ఒకటి, మీరు వేరే ఏదైనా హౌస్ షిఫ్ట్ అయ్యారా, లేకపోతే వేరే ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయారా? ఎందుకంటే తనకు ప్రాబ్లం ఈ 1.5 monthలో వస్తుందంటే అది రీజన్ ఏంది మనం చూడాలి. జాయిన్ అయినప్పుడు కూడా బాగున్న బాబు, తర్వాత నేను ఒకే మాట చెప్పాను ఆమెకి, వాళ్ళ అదే నిర్మల జ్యోతికి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ ఇక్కడ వచ్చి బాబుకి వచ్చి నెగిటివ్ నంబర్ 4151 ఉంది. ఒకవేళ తను తీసుకున్న రోల్ నెంబర్ ఏమన్నా 4లో వస్తుందా లేదా 5 చూడండి. ఇంకొకటి తన హాస్టల్లో పెట్టారు, ఆ రోజు నుంచే కదా తనకి బాగుండట్లేదు. సో తను అక్కడ హాస్టల్లో ఉన్న తన రూమ్ నెంబర్ ఒక్కసారి 5 చూడండి, లేదు 4 వచ్చిందా చూడండి అంటే, సేమ్ మీరు చెప్పిన నెంబరు 302 మేడం తన రూమ్ నెంబరు. తర్వాత వచ్చి తన రోల్ నెంబర్ 4 వచ్చింది. షాక్ అయ్యారు వాళ్ళే, ఎందుకంటే ఈ 2 నెంబరే చెప్పాను వాళ్ళకి. అంటే తను నెగిటివ్ నెంబర్ అవి 2. సో ఆ నెంబరే వచ్చింది చూడండి తనకు అక్కడ. సో అప్పట్లోంచి తను వెళ్ళడం అసలు మానేశాడు. ఇప్పుడు వాళ్ళకి మొన్న పూజ స్టార్ట్ అయింది, 3 రోజులుగా తను వెళ్తున్నాడు ఆయన. సో అదే ఆమె అన్నారు చూడండి, జస్ట్ ఇప్పుడు 1 వీక్ బ్యాక్ చూపించుకుని పూజ వెంటనే స్టార్ట్ చేసేసారు. ఎందుకు అంటే మన మీద వాళ్ళకి చాలా నమ్మకం, మన ఓల్డ్ క్లయింట్ కాబట్టి. పూజ ఏ రోజు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారో వెంటనే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ 3 రోజులుగా తను వెళ్తున్నాడు. ఇంతవరకు
అసలు ఖర్చు చాలా పెట్టారు ఆయనకు అసలు అవి ఆ కోర్స్ నేర్చుకోవడానికి గురించి. ఓకే. తర్వాత నేను నాతో బాధపడి ఆమె అసలు చెప్పేది అంటే, మేడం నేను ఇట్లా బాబుని మరి ఇట్లా ఏమవుతుంది, ఇంత కష్టపడి పంపిస్తున్నాము, తనంతలో ఇంట్రెస్ట్గా వెళ్ళినాడు, ఇప్పుడు పూజ మనం ఒకవేళ తను కంటిన్యూ చేయాలన్నా వద్దంటే పూజ స్టార్ట్ అవుతుంది కదమ్మా, మీకు దేవుడే దారి చూపిస్తాడని చెప్పాను. సో ఈ 3 రోజులుగా ఏ ప్రాబ్లం లేదు, వెళ్తున్నాడని అంటున్నారు చూడండి. నిజంగా అమ్మా, ఒక వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ ఒక్కరి కోసమే కాకుండా ఫ్యామిలీలో వాళ్ళందరి కోసం కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అంటే ఎంతటి ఫలితం ఉందో అనేది ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా చూసే ప్రేక్షకులు కూడా తనుష్క మేడంని నేరుగా కలవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేస్తే నేరుగా తనుష్క మేడం మాట్లాడతారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేడం షార్ట్అవుట్ చేస్తారు. మేడం ఇచ్చే పరిహారం కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ. సో దాని ద్వారా మీరు దాని నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.